అది వివాహం ఆడితివా, విడుదల కోరుకొనవద్దు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. చాలా మంది భయంకరమైన స్థితి, భర్తను వదిలేసి, ఒకవేళ భర్త చనిపోతే నీ తల్లిదండ్రులు ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వివాహం చేస్తే నీ వయసును బట్టో, కానీ భర్త బతికుండంగా ఒకసారి నిబంధన చేసి కష్టమందును నష్టమందును వ్యాధి అందును బాధ అందును నేను నిన్ను విడవక ఎడబాయక నీతో ఉందునని దేవుని ఎదుట మనుషుల ఎదుట నిబంధన చేయుచున్నాను అని దేవునికి నిబంధన చేసి ప్రమాణము చేసి ఆ భర్తను విడిచిపెట్టడానికి వీల్లేదు. లేకపోతే వేరొకరిని చూసి ఆ భర్తని విడిచిపెట్టి అతన్ని చేసుకోవడానికి వీలేదు. అది వ్యభిచారము కిందనే. ఎంత కాలము ఆ రెండో వ్యక్తితో నువ్వు ఉంటావో అంతకాలం అది వ్యభిచారము లెక్కలో చేర్చబడుతుంది. జీవితాలు నాశనం చేసుకుంటాం, మలిన పడుతున్నాం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరించవద్దు.